ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడు చేస్తాడన్న ఆరాటం ఉండాలి. దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేస్తాడు, ఈ చేస్తాడని ఆసక్తి మనలో ఉంటే దేవుడు ఖచ్చితంగా కార్యం చేయగలడు. ఏదైనా ఆయన చేయుటకు సమర్థుడు. కానీ మనం ఏం చేయాలంటే విశ్వసించాలి, విధేయత చూపించాలి. మన పరిస్థితులు ఏవైనా, మన ఇబ్బందులు ఏవైనా, మన సమస్యలు ఏవైనా, మన కుటుంబ సమస్యలు ఏవైనా, ఆ సమస్యల మధ్యలో ఆయన మహోన్నతమైన కార్యాలు చేయగల దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎల్లప్పుడూ ఆసక్తులై ఉండండి. ఎప్పుడూ ఆసక్తి కలిగే ఉండాలి. దేవుడు ఇది చేస్తాడని ఆసక్తి మనలో ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆ కార్యం చేయగలడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మీరు ఏది అడిగినను ఆయన ఇయ్యుటకు సమర్థుడైన దేవుడు.